హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటు కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని బీజేపీ ఆరోపిస్తుంది. నిఘా వ్యవస్థలను కేసీఆర్ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఎందుకంటే శాంతి భద్రతకు దోహదపడేటువంటి దేశ రక్షణ కోసం ఉపయోగించినటువంటి ఈ నిఘా వ్యవస్థ సొంత ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్రం మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా కేంద్ర హోంశాఖ యొక్క అనుమతులు లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అంతుబట్టనటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయంటే దీనిని ఆసరగా తీసుకొని సందొట్లో సడమే మాదిరిగా ఈ పెద్ద ఆయన చెప్పింది ఒకటైతే ఈ అధికారులు ఏ రకంగా 10 రకాలైనటువంటి మీరు కార్యక్రమాలు చేపట్టారు. వ్యాపారుల మీద, పారిశ్రామికవేత్తల మీద, లేదా ఏ రకంగా ఈ సమాజంలో ఇతర రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం చేసే వాళ్ళ మీద ఆ రకంగా వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా ఎలక్టోరల్ బాండ్స్ కూడా సమకూర్చిన ఉదంతాన్ని ఈ యొక్క వాంగ్మూలంలో విషయాలు బయటకు వస్తున్నాయంటే ఎంత నికృష్టమైనటువంటి దిగజారు చర్యలకు ఆనాటి ప్రభుత్వం పాల్పడిందో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి.